హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి భారత హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ అనమాట 515 వేకెన్సీస్ కోసం అయితే ఒక షార్ట్ నోటీస్ అయితే అడ్వర్టైజ్మెంట్ ఇష్యూ చేయడం జరుగుతున్నది 04/2025 అనమాట. దీనికి సంబంధించి మనకి విశాఖపట్నంలో కూడా కొన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయి అనమాట. హెవీ ప్లేట్స్ అండ్ వెసల్స్ ప్లాంట్ ఏదైతే ఉందో హెచ్పివిపి, దాంట్లో కూడా కొన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే హైదరాబాద్లో కూడా ఒక హెవీ పవర్ ఎక్విప్మెంట్ ప్లాంట్ ఉందన్నమాట, హెచ్పిఈపి, హైదరాబాద్ తెలంగాణలో. దాంట్లో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఈసీఎల్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో ఆర్టిజన్స్ గ్రేడ్ 4 దీనికి కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి పోస్ట్ నేమ్ వచ్చేసరికి ఆర్టిజన్స్ అనమాట, గ్రేడ్ 4 కిందకి వస్తారు. ఇక్కడ ఫిట్టర్లో అయితే ఒక 176 దాకా ఉన్నాయి, వెల్డర్లో ఒక 97 ఉన్నాయి, టర్నర్లో ఒక 51 ఉన్నాయి, మెకానిక్స్లో ఒక 104 ఉన్నాయి, ఇంకా ఎలక్ట్రీషియన్లో 65, ఇంకా ఎలక్ట్రానిక్స్ మెకానిక్లో ఒక 18, ఇంకా ఫౌండరీ మ్యాన్లో ఒక 4, టోటల్గా 515 అయితే ఉన్నాయి అనమాట. ఇక్కడ మనకి యూనిట్స్ వైజ్ వేకెన్సీ అయితే ఇచ్చారు, కింద మనకి కేటగిరీ వైజ్ కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడైతే చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ యూనిట్ వైజ్, అలాగే ఆ యొక్క యూనిట్లో ఒక ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేశారనమాట. ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి ఏజ్ వచ్చేసరికి 1 జూలై 2025 చెక్ చేసుకోవాలన్నమాట. 1/7/2025కి జనరల్ క్యాండిడేట్స్కి, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 27 ఇయర్స్ అనమాట. ఓబీసీ ఎన్సీల వాళ్ళకి 30 ఇయర్స్, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 32 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా కూడాను 10th క్లాస్తో పాటు వీళ్ళకి నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అంటే ఐటీఐ అయితే ఉండాలని, అప్రెంటిస్ సర్టిఫికేట్ కూడా కావాలన్నమాట. అంటే 10th పాటు మనకి ఐటీఐ చేసి ఆయా ట్రేడ్స్లో కనుక మీరు అప్రెంటిస్ చేసి కనుక సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే సరిపోతుంది, దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ మనకి పర్సంటేజ్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకి ఒక ఐటీఐలో, అలాగే యొక్క నేషనల్ అప్రెంటిస్లో, అలాగే ఐటీఐలో కూడాను ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే కనుక 55% వస్తే సరిపోతుంది. జనరల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 60% మినిమం అయితే రావాలన్నమాట ఐటీఐలో, అలాగే అప్రెంటిస్లో. మన జనరల్ క్యాండిడేట్స్కి, ఓబీసీ క్యాండిడేట్స్కి 60% రావాలి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే కనుక 55% సరిపోతుంది. దీనికి సంబంధించి మనకి సెప్టెంబర్లో ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా కూడా మీరు చూసుకున్నట్లయితే కనుక ఫ్రెండ్స్, అలాగే మన ఆంధ్రప్రదేశ్, అలాగే యొక్క తెలంగాణ స్టేట్స్కి అప్లై చేసే వాళ్ళకి తెలుగు కంపల్సరీగా రావాలన్నమాట. నాలెడ్జ్ ఆఫ్ రీజనల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలన్నమాట. అలాగే శాలరీ పట్టుదలకి సంబంధించి 1 సంవత్సరం అయితే మీకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఆ సంవత్సరం కంప్లీట్ చేసుకున్న తర్వాత గ్రేడ్ 4 కింద మీకు 65,000 రూపీస్ అయితే శాలరీ పర్టికులర్స్ అప్లికబుల్ అయితే అవుతాయి. 29,500 రూపీస్ బేసిక్తో 65,000 రూపీస్ పే స్కేల్ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది. ఇవన్నీ కూడా మన రెగ్యులర్ జాబ్స్ అనమాట. ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి మనకి 16 జూలై 2025 అయితే స్టార్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇదైతే మనకి షార్ట్ నోటీస్ అనమాట. మనకి 16 జూలై 2025 అయితే మన డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, దాంతో మనకి పూర్తి వివరాలు అయితే తెలుస్తాయి అనమాట. దాంతోపాటు అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ కోసం అయితే సెపరేట్ వీడియో అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది.